పేరు హేమంత్ అండి. నేను ఐటీ ఎంప్లాయీని. నేను అమీన్పూర్లోనే ఉంటున్నాను. సో నేను ఇక్కడ స్పెసిఫిక్గా రావడానికి రీజన్ ఏంటంటే, నేను యాక్చువల్లీ ఓన్ ఫ్లాట్ తీసుకున్నాను. 6 months బ్యాక్ ఇదే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కోసం చూసాను. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ స్టెప్ ఇన్ హియర్. ఇక్కడ తప్పు ఎవరిదంటే హైడ్రాది లేక పోలీసులది కాదు, మన సిస్టమ్ది. ఇప్పుడు 2022లో స్టార్ట్ చేశారు. వాటర్ నీకు ఎన్ఓసి ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు, ఎంఆర్ఓ మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు. అప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలియదు అని అడుగుతున్నా. ఇప్పుడు హైదరాబాద్ వస్తారు, ఇది ఇల్లీగల్లో ఉంది కొట్టేస్తామని చెప్తున్నారు. అదే హైదరాబాద్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద ఏం యాక్షన్స్ తీసుకున్నారు? వాళ్ళని సస్పెండ్ చేశారా, డిస్మిస్ చేశారా, లేక కంప్లీట్గా టెర్మినేట్ చేశారా? ఒకవేళ అది చేస్తే లాస్ ఎవరు భరిస్తారు? ఇప్పుడు ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 30 to 40 ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళు ఇల్లు కొనుక్కుంటే 30 to 40 crores. ఒక మంత్లీ ఒక కామన్ పీపుల్ అనేవాడు, నేను ఒక ఐటీ ఎంప్లాయీని అండి, నా మంత్లీ 80,000 వచ్చింది, కటింగ్లు పై 60,000. నేను ఏదో 20 సంవత్సరాలు కష్టపడి ఒక ఇల్లు తీసుకుంటా. ఈ రోజుల్లో ఒక ఇల్లు అనేది ఒక జీవితకాలం కళ. ఆ కళని మీరు నిమిషాలు కూల్చేస్తున్నారు, అంతే కదా? నిమిషాల పట్ల ఇప్పుడు ఒక రోజులో కూల్చేశారు, వీళ్ళకి 100 కోట్లు ఇస్తే ఒక రోజులు కట్టేస్తారా? ఇప్పుడు పోలీసులు ఏమంటారు, మాకు తెలియదు అంటారు. హైదరాబాద్ మాకు తెలియదు అంటారు. మరి ఎవరిని అడగాల? ఇప్పుడు హైదరాబాద్లో ఒక వింగ్ పెట్టి వాళ్ళు ఎన్ఓసి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఇంతమంది హైదరాబాద్ ఉన్నారు, వాళ్ళు ఒక వింగ్ పెట్టి ఎవడైనా సరే మీరు కొత్తగా ఇల్లు కొనుక్కుంటున్నారా, మా దగ్గర రండి, మేము మొత్తం వెరిఫికేషన్ చెక్ చేసి మీకు అప్రూవల్ ఇస్తాం, ఆ తర్వాత మీరు తీసుకోండి అని హైదరాబాద్ ఏమైనా వింగ్ ఉందా? అది ఫస్ట్ హైదరాబాద్ ఆ వింగ్ క్రియేట్ చేయాలా, భరోసా కల్పించాలి. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి భరోసా కల్పించే నాయకుడు ఉన్నా ఒకటే లేనా ఒకటే. ఓన్లీ ఓట్లు వేసేటప్పుడే మాత్రమే ఓట్ల కోసమే జనం కాదు, ప్రశ్నించే వాళ్ళు కూడా జనం అవుతారు. అది సో నా డిమాండ్స్ ఏంటంటే, హైదరాబాద్ ఇప్పటికైనా ఒక వింగ్ క్రియేట్ చేసి ఎవడైతే మాలాగా కామన్ పీపుల్ ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుక్కోవాలంటే మీరు 10,000 చలాన్ కట్టించుకోండి, మీరు కట్టండి, మీరు మొత్తం వెరిఫికేషన్ మీరు చేసి మీరు ఎన్ఓసి ఇవ్వండి, అప్పుడు మేము తీసుకుంటాం. మాకు అట్లా మీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఓకే అంటారు, మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే ఓకే అంటారు, మేము తీసుకుంటాం, తర్వాత ఇల్లు వచ్చి పడేస్తారు. ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ? దాదాపు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పర్మిషన్, అది టీఆర్ఎస్ అనే గవర్నమెంట్ కాదు మేడం, సిస్టమ్ ఫెయిల్యూర్. దిస్ ఇస్ ద కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ సిస్టమ్. గవర్నమెంటే కదా, ఇప్పుడు మున్సిపల్ ఆఫీసర్ అంటే గవర్నమెంటే కదా, కాంగ్రెస్ ఆ టీఆర్ఎస్, మన గవర్నమెంటే కదా. సిస్టమ్ ఫెయిల్యూర్, ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ సిస్టమ్. మన ఇండియా డెవలప్ అవ్వకపోవడం కారణం కూడా ఈ కరప్షన్. మీరు ఒక పవర్ కూడా చెప్పండి, ఒక పక్క కూల్ చేస్తున్నారు, ఒక పక్క వాళ్ళు మేడం ఇది మన ఇంట్లో మనలో చైతన్యం లేదు మేడం. ఇప్పుడు కూల్ చేస్తున్నాం, ఎక్కడి నుంచి వచ్చాను, పక్క అపార్ట్మెంట్లో వాళ్ళు చూడండి జస్ట్ వేడుకు చూస్తున్నారు. మానవత్వం అనేది ఎక్కడ ఉంది? లేదు కదా. మన దాకా వస్తేనే మనకు ఆ పెయిన్, నా పెయిన్. నాకు ఆ పెయిన్ ఎందుకు వచ్చిందంటే, నేను 5 months బ్యాక్ ఇదే అపార్ట్మెంట్లో కొందామని వచ్చా, కొని ఉంటే నా పరిస్థితి ఏంది? కొంచెం వచ్చుంటే మేము బెడ్రూమ్లో ఉన్నానండి, కరెక్ట్గా అప్పటికి కనిపించాను, ఒక నిమిషం ఆగమని కాన్సెప్ట్ చెప్పారు. అలా ఆగకుండా మనోడు ఇంత గ్యాప్లో ఉండగా వచ్చి కొట్టేశారండి. జస్ట్ ఒక 2 minutes అయితే నేను డౌన్ అయిపోయి పడిపోతున్నాను. మా బ్రదర్ కోపం వచ్చి కిందకి వెళ్ళి కేకలేసాడండి, అంతే. మీకు అవకాశం ఇవ్వాలి, కనీసం కాళ్ళు దిగే అవకాశం, ఎందుకు అంత అవసరం ఏముంది? మీ హైడ్రా క్రేన్తో కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అవును చెప్పాము, 1 hour టైం వచ్చాక చెప్పినప్పుడు ఆగుతాం కదండి. ఈలోపు వాళ్ళ కంగారు అక్కడ మనోడు చూచుడు కూడా కావాలని పైకి ఎత్తి కొట్టాడండి. మనోడు ఎవరో అతను చెవి పడి కొట్టేమని తప్పని అడిగి పైకి ఎత్తి కొట్టాడండి మమ్మల్ని. అప్పుడు కాలుకి తగిలిందండి, అక్కడి నుంచి గమ్ముని తగిలిందండి కాలుకి. ఎవరు బాధపడతారండి? మేము వాళ్ళని చూస్తారండి. కంగారు ఎందుకంటే టైం వచ్చి శాంతి వరకు అది మేడం జరిగింది. ఇట్లా భయపడ్డారా? బాగా భయపడుతుంటే వాళ్ళు గొబ్బుగురికి వచ్చేసిందండి ఒకసారి. అట్లా నాకు పడిపోతే ఎవరైనా భయం కదండి ఎవరికైనా. కరెక్ట్గా కళ్ళు ముందు కాకపోతే తప్పని కొట్టాడండి గోడ, ఆ ఇటుకు వచ్చి మా కాళ్ళ మీద పడింది మేడం. అది మాట జరిగింది.